హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఆల్రెడీ మీరు చూసారు కదా జర్నీ వ్లాగ్. ఇట్లాగా పెళ్ళికి వెళ్తున్నాము అమ్మమ్మ వాళ్ళ ఊరికి అని చెప్పి. సో మేము ఇంటికి వచ్చేసరికి టైం అయితే అయిపోయిందండి, 7 అయిపోయింది అనమాట. 3 అవర్స్ పట్టింది మాకు. ఈజీగా కొంచెం స్లోగానే వచ్చాము, మధ్యలో వర్షం కూడా పడింది. కాకపోతే నేను ఒకటి అనుకుని వచ్చానండి, ఇక్కడ వీడియోస్ అవి ఏమి షూట్ చేయకూడదు, అంటే షూట్ చేయాలి అనే ఒక థాట్తో రాలేదు. సో దానివల్ల ఎక్కువగా వ్లాగ్స్ అయితే షూట్ చేయలేదన్నమాట. అంటే మొత్తం కలిపి ఒక వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను చూడండి. సో వచ్చి రాగానే నేనైతే శారీ కట్టేసుకున్నాను. ఇంకా కొన్ని శారీస్ అంటే ఆప్షన్లో ఒక 2 శారీస్ అయితే తెచ్చుకున్నాను అనమాట. కాకపోతే ఇంకా నాకు ఫాస్ట్గా ఇదే సెట్ అయిపోతుంది అనిపించింది. ఇంకా ఫాస్ట్గా ఈ శారీ అయితే కట్టేసుకున్నాను. నేను వచ్చేలోపు ఇంకా అందరూ కూడా రెడీ అవుతున్నారనమాట. అప్పటికే 7:30 అయిపోయింది. అండ్ ఇక్కడ ప్రాబ్లం వచ్చింది ఏంటి అంటే, ఇక్కడ హౌస్ కూడా ఇది మా పెద్దమ్మ వాళ్ళ హౌస్ అండి, అంటే అమ్మ వాళ్ళ అక్క హౌస్ అనమాట. ఫస్ట్ నుంచి కూడా మేము ఇక్కడే ఉండేవాళ్ళం, చిన్నప్పటి నుంచి కూడా. సో ఇక్కడ హౌస్ అనేది రెనోవేషన్ చేసుకుంటున్నారనమాట. సో దానివల్ల బాగా ఇబ్బంది అయిపోయింది రెడీ అవ్వడానికి. అయినా కానీ ఒక 15-20 నిమిషాల్లో అయితే నేను రెడీ అయిపోయానండి. సో ఫాస్ట్గా శారీ కూడా నాకు బాగా సపోర్ట్ చేసింది, సాఫ్ట్గా ఉండటం వల్ల. ఇంకా రెడీ అయిపోయి వెళ్ళి అక్షింతలు వేసి వచ్చాము. పెళ్లి దగ్గర అక్కడ అంతా కూడా నేను వీడియోస్ ఏం షూట్ చేయలేదండి. ఎందుకు అని మీరు అంటారేమో, అన్ని దగ్గరలో అందరికీ కంఫర్ట్ ఉండదు కదా అండి, దానివల్ల నేను ఇక్కడ వరకు అయితే ఏం షూట్ చేయలేదు. అండ్ ఇది అమ్మ వాళ్ళ తరపున ఏంటంటే 90% నాకు అడ్డు చెప్పే వాళ్ళు ఉండరనమాట. హ్యాపీగా అందరినీ చూపించుకోవచ్చు, అందరు వీడియోస్ తీయచ్చు. కాకపోతే నాకు ఆ హడావిల్లో జర్నీ చేసి వచ్చాను కదా, అందులోనూ నేను అంతగా ప్రిపేర్డ్గా రాలేదనమాట. వ్లాగ్ షూట్ చేసుకుందాము అన్న ప్రిపేర్గా రాలేదు. జస్ట్ వెళ్ళి కనిపించి వచ్చేద్దాం పెళ్ళికి అనేదే ఉండింది. కాకపోతే ఇంకా అక్కడక్కడ మనం వ్లాగర్స్ కదా, కొంచెం ఆ థాట్ వచ్చేసింది అనమాట. కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేసి పెట్టాను. దాని తర్వాత అనిపించింది, అరే మన వరకైనా షూట్ చేసి ఉంటే బాగుండేది, మా ఫ్యామిలీ అంతా వచ్చింది కదా, మంచిగా షూట్ చేయాల్సింది అని చెప్పేసి అప్పుడు అనిపించింది. బట్ నేనేమనుకున్నానంటే వెళ్ళక వెళ్తున్నాను కదా, కొంచెం అందరితో టైం స్పెండ్ చేద్దాము, ఈ వీడియోస్ అనే వీటి మీదే బ్రెయిన్ ఉంటుంది అని చెప్పేసి నేను ఇంకా వీడియోస్ గురించి అయితే ఏమీ ఆలోచించలేదు. ఇంకా మేమైతే వెళ్ళి అందరం కలిసి అక్షింతలు వేసేసి ఫుడ్ కూడా తినేసామండి. ఇంకా బయట పిల్లలు ఉంటే పిల్లల చేత అయితే కొంచెం వీడియో దిగించుకుంటున్నాను అనమాట. శారీ చాలా బాగుందండి ఇది. కొంతమంది కూడా నిన్న ఒక వీడియో పెడితే అడిగారు, నేను ఇది వేరే కలెక్షన్లో తీసుకున్నాను, చూపిస్తాను మీకు డీటెయిల్గా శారీ ఎలా ఉంది. ప్రజెంట్ ఈ ఫ్యాబ్రిక్ కూడా బాగా ట్రెండింగ్ ఉంది. ఇప్పుడు నేను వెళ్తున్నాను కదా, ఇది పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. కాకపోతే హౌస్ అంతా రెనోవేషన్ జరుగుతుంది కాబట్టి అందులోనూ వీడియోస్ చేయడానికి కూడా అంత కంఫర్టబుల్గా లేదు ఆ రోజు హౌస్ అనేది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కంపల్సరీ మీతో షేర్ చేస్తూ ఉంటానులేండి. ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా, చీకట్లో మీకు అంత కనిపించట్లేదు. అండ్ ఒకటి ఏంటంటే అండి, ఊర్లో వీడియోస్ తీయాలి అంటే లైటింగ్ ఉండదన్నమాట ప్రాపర్గా మీకు చూపించడానికి. డే టైంలో బాగుంటుంది కానీ నైట్ టైం అంటే అసలు కంఫర్ట్ ఉండదు. లైటింగ్స్ అవి మన ఫోన్స్కి సపోర్ట్ చేయవు. అలా షూట్ చేసినా కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు, చూసినందుకు మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంకా అందుకని నేను వ్లాగ్ షూట్ చేయాలి అనే థాట్తో అయితే వెళ్ళలేదన్నమాట. నేను కట్టుకున్నాను కదా శారీ అయితే, ఇది చాలా బాగుంటుంది. బట్ అక్కడ నైట్ టైము, అందులోనూ లైటింగ్ లేదు కాబట్టి మీకు క్లారిటీగా కనిపించలేదు. చాలా బాగుందండి శారీ అయితే, సాఫ్ట్గా ఉంటుంది, లైట్ వెయిట్ శారీ. జార్జెట్ కూడా కాదు, అదొక రకమైన ఫ్యాబ్రిక్. దీనికి వచ్చేసి ఇట్లాగా ఫ్లోరల్లో బ్లౌజ్ అయితే ఇచ్చారనమాట డిఫరెంట్గా. నాకు భలే నచ్చిందండి. మనము 3000-4000 పెడితే డిజైనర్ శారీ క్వాలిటీతో ఎలా అయితే వస్తుందో అలా ఉంది. అండ్ నేను వేరే పేజ్లో తీసుకున్నానండి, ఆ పేజ్లో అయితే ప్రజెంట్ స్టాక్ లేదు, స్టాక్ అవుట్ అయిపోయింది. ఇంకా చాలా దగ్గరలో ఇప్పుడు ప్రజెంట్ అవి ట్రెండింగ్లో ఉన్నాయి. నేను తీసుకునేది వచ్చేసి 1000 రూపీస్ పడింది అనమాట నాకు. సో మీరు కూడా చూసి తీసుకోండి. ప్రైజెస్ అనేవి ఒక్కొక్కరు 1300-1500 అలా పెడుతున్నారు. బట్ ఫ్యాబ్రిక్ వైజ్ అదంతా కూడా నాకు చాలా నచ్చింది ఆ శారీ అయితే. అండ్ పెళ్ళికి ఈ శారీ కట్టుకుందాము అని చెప్పేసి అయితే ఈ శారీ కూడా పెట్టుకున్నానండి. ఒక్కసారికి వ్లాగ్స్తో అడ్జస్ట్ అవ్వండి, క్లియర్గా లేదని అర్థమవుతుంది. కాకపోతే వీలైనంత వరకు మా వాళ్ళని చూపించాను కొంతవరకు. నెక్స్ట్ టైం ఇలాంటి ఛాన్సెస్ వస్తే నేను మీతో షేర్ చేసుకుంటాను కంపల్సరీ. కొంచెం ఆ టైంకి యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తాను. సో తర్వాత బాధపడుతూ ఉంటాను అనమాట, అరే షూట్ చేసుకోవాల్సిందే మెమరీస్ అని చెప్పి. హాయ్ అండి, ఇప్పుడైతే నేను మీ అందరితో పాటు అమెజాన్లో కొన్ని కలెక్షన్ అయితే తీసుకున్నాను అనమాట, శారీస్ అవి. సో అమెజాన్లో కూడా చాలా బెస్ట్ కలెక్షన్ ఉంటుందండి. అందులోని మనకి అమెజాన్లో ఏంటంటే ఈజీ రిటర్న్స్ ఉంటాయి, ఎక్స్చేంజ్ ఉంటుంది, అలాగే సేఫ్గా మనకి ప్రోడక్ట్స్ డెలివరీ అవుతాయి కాబట్టి. అండ్ అప్పుడప్పుడు మనకి మంచి సేల్స్ కూడా వస్తూ ఉంటాయండి. సో దానివల్ల నేనైతే రెగ్యులర్గా అమెజాన్లోనే పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. అండ్ మీ అందరికీ కూడా కొన్ని శారీస్ అలాగే కొన్ని కుర్తీస్ అయితే రివ్యూ చేసి చూపిస్తాను. సో మీకు నచ్చింది అయితే మీరు ట్రై. ఫస్ట్ అయితే నేను వేసుకున్న మంచి ప్యూర్ కాటన్ లాగా అనమాట. అండ్ దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా స్టైల్ చేసుకోవచ్చు, కాలేజ్ వెళ్ళే వాళ్ళు కానీ ఎవరైనా కానీ యూజ్ చేయొచ్చు. సో ఇట్లాగా అంబ్రిల్లా హ్యాండ్స్ అయితే ఉంటాయండి, చూసారు కదా ఎంత పెద్దగా ఉందో గేర్ అనేది.
సో అంబ్రెల్లా హ్యాండ్స్, ప్యూర్ కాటన్ అండి. బ్రాండ్ వచ్చేసి జనస్యా. ఈ బ్రాండ్లో కుర్తీస్ అనేవి చాలా క్వాలిటీగా ఉంటాయి, అన్నీ కూడా ప్రీమియం ప్రోడక్ట్స్ అండి. మీకు నచ్చినవైతే మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు. సో చాలా బాగుంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ ఒక స్టైలిష్ లుక్ అయితే ఉంటుంది. దీన్ని మీరు డిజైన్ చేసుకొని మీరు సెట్ చేసుకునే దాన్ని బట్టి పర్సన్ బట్టి మారుతూ ఉంటుంది స్టైలింగ్ అనేది. నేనైతే ఎలాగుంటానో అలాగే వేసుకున్నాను. సో చాలా బాగుంది అండ్ బాడీకి చాలా కంఫర్టబుల్గా ఉంది. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అంటే మనకి సమ్మర్ కదండి, సమ్మర్లో మనకి కొంచెం కంఫర్టబుల్గా ఉండే ఫ్యాబ్రికే తీసుకోవాలి కాబట్టి నేనైతే ఇది కూడా ఒక ట్రై చేశాను. ఇది నా రెగ్యులర్ ఫేవరెట్ కుర్తీ అనమాట. సో మంచి బ్లూ అండి, బ్లూ కుర్తీ. టాప్ అయితే ఫుల్ లెంత్ టాప్ అయితే కాదండి, మనకి కొంచెం షార్ట్ లెంత్ అనమాట. ఇది చూడండి, ప్యూర్ కాటన్ అండి. కాటన్ కూడా చాలా బెస్ట్ క్వాలిటీలో ఉంటుంది అనమాట. అంటే మనకి ముడతలు రావడం కానీ కలర్ షేడ్ అవ్వడం కానీ ఏదీ లేదు. అండ్ ప్రైజింగ్ కూడా మనకి చాలా తక్కువలో వస్తుంది అనమాట. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు. అండ్ ఎన్నిసార్లు వాష్ చేసినా కానీ ఫ్యాబ్రిక్ ఇలానే ఉంటుందండి. ఇందులో నా దగ్గర 3 కలర్స్ ఏమో అవైలబుల్ ఉన్నాయి. సో ఉంటుంది, పిల్లలకైనా కానీ బాగుంటుంది అనమాట. మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోవాలన్నా యూజ్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ బాగుంది అండ్ ప్రైస్ రీజనబుల్గా ఉంది కాబట్టి దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, నచ్చింది ట్రై చేయండి. బయటకు ఎలా వెళ్ళాలి అన్నప్పుడు కొంచెం కంఫర్టబుల్గా ఉండదు కదా, అందుకని చెప్పేసి కొంచెం పార్టీ వేర్లో కూడా మరీ హెవీగా కాకుండా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్లోనే ఈ కుర్తీ అయితే తీసుకున్నానండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ కాటన్ ప్లస్ జార్జెట్ మిక్స్ అయితే ఎంత సాఫ్ట్గా ఉంటుందో అంత సాఫ్ట్గా అంత కంఫర్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే. ఇది కూడా బ్రాండెడ్ కుర్తీ అండి. నెక్ మొత్తం కూడా ఇలా ఉంటుంది అనమాట, చూసారు కదా. ఇది వచ్చేసి రంగీత బ్రాండ్కి సంబంధించింది అనమాట. ఇందులో ప్రోడక్ట్స్ కూడా చాలా బాగుంటాయి. సో నెక్ అంతా కూడా ఇట్లా మిర్రర్ వర్క్ ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేస్తుంటారు అనమాట, థ్రెడ్ ఎంబ్రాయిడరీ. సో కుర్తీ కూడా మీరు చూడండి ఒక డిఫరెంట్ లుక్ అయితే ఉంటుంది అనమాట. అలా బాగుంటుంది మనం బయటికి అలా వెళ్ళేటప్పుడు వేసుకోవాలంటే. అండ్ దీనికి వచ్చేసి బాటమ్ కూడా వస్తుందండి, సెట్ వస్తుంది అనమాట. దుప్పట్ట అయితే రాదు మనకి, టాప్ ప్లస్ బాటమ్ వస్తుంది అనమాట. చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది మనకి వేసుకోవడానికి. ఈ సమ్మర్లో కూడా బాగుంటుంది అనమాట. చాలా మంచి క్వాలిటీతో ఉంటుంది ఈ కుర్తీ కూడా, డెఫినెట్లీ ట్రై చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ అయితే నా దగ్గర ఒక 2 శారీస్ ఉన్నాయండి, చూపిస్తాను. అమెజాన్లో కూడా మంచి శారీస్ అయితే అవైలబుల్ ఉంటాయి. వాటిల్లో ఒకటి బాందినీ శారీ అండి. ఇది కూడా ప్రజెంట్ మనకి లావెండర్ అనేది మంచి ట్రెండింగ్ కదా, సో లావెండర్లో అయితే ట్రై చేశాను. జార్జెట్ శారీ అండి, చాలా సాఫ్ట్గా ఉంది, క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. అండ్ చిన్న లేస్ అయితే ఇచ్చారనమాట, ఇలాగా చూడండి. శారీ మొత్తం కూడా లేస్ ఇచ్చేశారు జార్జెట్ శారీకి. అండ్ మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇట్లా ఫుల్ వర్క్ బ్లౌజ్ అండి. చూడండి ఎంబ్రాయిడరీ అనమాట, జెరీ ఎంబ్రాయిడరీ, మిర్రర్స్ ఇచ్చారు, లైట్ వెయిట్ మిర్రర్స్ ఉంటాయి కదా, వాటితో అయితే ఇచ్చేశారు చూడండి. సో ఇది అండ్ ఇందులోనే ఇంకొక కలర్, ఇది డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి. సో ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్. ఇది కూడా జార్జెట్టే, సేమ్ బాందినీ స్టైల్ అండి. ఇందులో అయితే కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి మనకి. శారీ కూడా చాలా బాగుంటుందండి. ఇది ట్రై చేయండి డెఫినెట్లీ, ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అండ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది, ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉందండి. మనకి వర్క్ బ్లౌజ్ కూడా సేమ్ ఇక్కడ ఏదైతే లేస్ ఇచ్చారో అలాంటి ఫ్యాబ్రిక్ మీదే ఫుల్ వర్క్ అయితే ఇచ్చారనమాట. సో దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కాంట్రాస్ట్లోనే యూజ్ చేసుకోవచ్చు. నాకైతే ఈ శారీ భలే నచ్చింది. సో బ్లౌజ్ డిజైన్ చేసుకుంటాను త్వరలోనే, అప్పుడు ఇంకా బాగుంటుంది. సో ఇది శారీ అయితే బాగుంది కదా, బాందినీ ట్రెండ్ కదా ఇప్పుడు ప్రజెంట్. సో దాన్ని బట్టి సో ఇవ్వండి. ఇంకా ఇలాంటి మంచి మంచి కలెక్షన్ అయితే అమెజాన్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది అండ్ సేల్స్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. అండ్ ఈజీ రిటర్న్స్ అండ్ ఎక్స్చేంజెస్ ఇవన్నీ ఉంటాయి, ట్రస్టెడ్ కాబట్టి నేనైతే అమెజాన్లోనే షాపింగ్ చేస్తూ ఉంటానండి. ఇప్పుడు మీరు ఏవైతే చూసారో ఈ ప్రోడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. లాస్ట్లో మహాల్ స్టోర్ లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేశారంటే ఫుల్ పిక్చర్ ప్రైజెస్ కనిపిస్తాయి, హ్యాపీగా పట్టు. సో ఇంకా అక్కడ వరకు అయితే నైట్ బ్లాగ్ అయితే ఎండ్ చేశానండి. ఇంకా దాని తర్వాత 12 దాకా అయింది, అందరం ఉన్నాం కాబట్టి. తర్వాత ఎర్లీ మార్నింగ్ 5కి అంతా కూడా నిద్ర లేచాము. 4:30 ఆ టైం నుంచే నిద్ర లేచామండి. లేచేసి ఇంకా రెడీ అయిపోయి మండపంకి అయితే వచ్చేసామన్నమాట. సో నేను ఇంకా రెడీ అవ్వడం అదేం షూట్ చేయలేదు. దగ్గర ఒక 10-15 మంది ఉన్నామండి ఒక ఇంట్లోనే. అందులోని హౌస్ అనేది రెనోవేషన్ చేస్తున్నారు కదా, అసలు కూర్చోడానికి లేదు, నిల్చోడానికి లేదు. సో అలాంటి సిచ్యువేషన్స్లో నేను ఇంకా వీడియోస్ తీయలేను. అందులోనే ఎర్లీ మార్నింగ్ అంటే పాపని రెడీ చేయాలి, ఇంకా నేను రెడీ అవ్వాలి. అందులోనూ పట్టు శారీ తెచ్చుకున్నాను కదా,
అసలు సెట్ అవ్వదేమో అనిపించింది. ఒకవేళ సెట్ అవ్వకపోతే ఫ్యాన్సీది ఇంకొకటి తీసుకెళ్ళాను అనమాట. ఇంకా సో దాన్నైనా కట్టుకుందాము అనుకున్నాను. బట్ ఏమో ఎప్పటిలాగా కాకుండా చాలా ఫాస్ట్గా అయితే శారీని కట్టేసుకున్నా. అంత ప్రాపర్గా ఏం కట్టుకోలేదు, కానీ ఓకే పర్లేదు మేనేజ్ చేయగలిగాను, పర్లేదులే అని చెప్పేసి ఇంకా ఉంచేసుకున్నాను. టైం కూడా లేదు, ఇంకా మ్యారేజ్ టైం కూడా అయిపోతుంది అని చెప్పేసి ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా ఫంక్షన్కి అయితే వచ్చేసామండి. ఇంకా నేను సురేష్ గారు మాత్రం ఇటు కూర్చొని ఉన్నాము. ఫ్యామిలీ వాళ్ళందరూ మేము ఫస్ట్ వచ్చామన్నమాట, బైక్లో వచ్చాము, మిగిలిన వాళ్ళందరూ బస్సులో వచ్చారనమాట. సో దానివల్ల ఏంటంటే కొంచెం మేము సైడ్ కూర్చున్నాము. ఇంక వాళ్ళందరూ అక్కడ సీట్స్ ఉండేసరికి అక్కడ కూర్చున్నారు. ఇంకా పిల్లలు అందరూ ఉన్నారని చెప్పాను కదండి, కాకపోతే పిల్లలు మాకు అస్సలు దొరకట్లేదు. అందరూ ఉన్నారు కాబట్టి ఇంకా పిల్లలు వాళ్ళతో కలిసిపోయారనమాట. ఇంకా నా దగ్గరకు వచ్చి వీడియోస్ తీద్దామన్నా కానీ వాళ్ళు అసలు ఉండట్లేదు. లాస్ట్లో ఒక దగ్గరేమో రుత్విక్ దొరికాడు, రుత్విక్తో కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. సో అట్లయితే ఉండిందనమాట. ఇంకా తర్వాత పెళ్ళి అయితే జరిగిపోయింది. ఇంకా నేను సురేష్ గారు వెళ్ళేసి ఇంకా అక్షింతలు వేద్దామని అయితే స్టేజ్ మీదకి అయితే వెళ్తున్నాం అనమాట. మ్యారేజ్ అయితే బాగా జరిగిందండి, కాకపోతే నేనేం చూపించలేదు మన వరకు. ఇంకా ఒక విషయం ఏంటంటే నేను అందరికంటే ముందు మ్యారేజ్ చేసుకున్నానండి మా ఫ్యామిలీలో. అంటే 10 years ముందే ప్రజెంట్ నా ఏజ్ వాళ్ళందరికీ కూడాని పెళ్ళిళ్ళు అవుతున్నాయి అనమాట. అన్న వాళ్ళకి కానీ సిస్టర్స్కి కానీ అందరికీ. నేనేమో అంటే కొంచెం ఫాస్ట్గా చదువుకోలేదు కాబట్టి అమ్మ వాళ్ళు అప్పట్లో పెళ్లి చేసేసారు. సో ఇంకా దానివల్ల ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అనమాట నా ఏజ్ వాళ్ళందరికీ, నాకంటే చిన్న వాళ్ళకి. ఎలాగో మగ పిల్లల కంటే కొంచెం లేట్గానే చేస్తారు. సో మా ఫ్యామిలీస్లో మ్యారేజెస్ అయితే ఇంకా నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట చిన్న చిన్నగా. సో అది 10 years గ్యాప్ ఉండటం వల్ల ఇది పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు నాకేమో. సో వాళ్ళందరూ అలాగే ఉన్నారనమాట. ఈవెన్ నా ఫ్రెండ్స్కి అయినా కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయండి. మనకు కొంచెం తొందరగా అయిపోయింది కాబట్టి మనకి పిల్లలు కూడా వచ్చేసి వాళ్ళు కూడా పెళ్ళిళ్ళకి అటెండ్ అయిపోతున్నారు. సో ఇంకా అందరూ కూడా నలుగులు పెడుతున్నారండి. మేము అక్షింతలు వేసి వచ్చేద్దాం అనుకున్నాం, కానీ ఇంకా నలుగు కూడా పెట్టామన్నమాట ఫైనల్గా. నేను అక్కడ జస్ట్ వ్లాగ్ కూడా షూట్ చేయాలనుకోలేదండి, కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేస్తూ ఉన్నాను. ఇంకా వన్స్ ఆ టైంలో గుర్తొచ్చిందనమాట, సరే అక్కడెక్కడైనా షూట్ చేద్దాంలే మన వరకు అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇంకా మళ్ళీ కుదరలేదు, వీలైనంత వరకు షూట్ చేశాను. మా రుత్విక్కి ఇచ్చామండి ఫోను. పాపం ఇంకా మొత్తం చాలామంది ఉన్నారు జనాలు, మేమందరం వెళ్ళే వరకు పాపం వాడు తీస్తూనే ఉన్నాడు రుత్విక్. టైంకి రుత్విక్ ఎలాగో దొరికాడు వీడియో తీయడానికి. ఇంకా ఆ టైంలో మనకి వీడియోస్ తీయడానికి కూడా ఎక్కువ మంది ఉంటారు కదా, ఎవరి హడావిల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా రుత్విక్ బాబు దొరకడం వల్ల కొన్ని క్లిప్స్ అయితే దొరికాయి అనమాట. ఇంకా నేను సురేష్ గారు కూడా వెళ్ళాము అక్షింతలు వేసేసి ఇంకా మా పని. నెక్స్ట్ నేను ఇంకా ఇక్కడ అక్షింతలు వేసేటప్పుడు కానీ నలుగు పెట్టేటప్పుడు కానీ అంతా కూడా వీలైనంత వరకు బ్లర్ చేశాను పెళ్లి కొడుకు పెళ్లి కూతురువి, ఎందుకంటే నేను వాళ్ళ పర్మిషన్ తీసుకోలేదు. సో ఇంకా నా వరకు మాత్రమే పెట్టగలిగాను. ఇంకా అమ్మ వాళ్ళు వాళ్ళందరూ కూడా ఉన్నారు కానీ నేను తీయలేకపోయానండి. సో వాళ్ళ కంఫర్ట్ని కూడా మనం చూసుకోవాలి కదా, ఇంకా వాళ్ళని నేను పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి వాళ్ళ పర్మిషన్ లేకుండా నేనైతే వీడియోస్ పెట్టకూడదు అని చెప్పేసి కొంచెం ఫేసెస్ కనిపించిన దగ్గర అయితే బ్లర్ చేశాను. అండ్ అంటే అందరికీ సోషల్ మీడియాలో నేను ఉన్నానని చెప్పేసి అందరికీ కనిపించడం అయితే ఇష్టం ఉండదు కదండి. సో దానివల్ల అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. సో నా వరకు కొంతమంది ఉంటారు ఇష్టపడే వాళ్ళు, వాళ్ళనైతే నేను కంపల్సరీ షేర్ చేస్తాను. సో ఎవరికైతే కొంచెం మొహమాటం ఉంటుందో అలాంటి వాళ్ళని నేను నా వీడియోస్ కోసము నా వర్క్ కోసం అయితే ఇబ్బంది పెట్టలేను కదా. ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నారంటే అందరూ కూడా యూట్యూబ్లోకి వచ్చి కనిపించేయాలని చెప్పేసి ఏమి ఉండదు కదండి. సో ఆల్మోస్ట్ అందరు యూట్యూబర్స్కి కూడా ఇదే పరిస్థితి ఉంటుంది, ఎవరికి అంతగా కనిపించరు. కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, బట్ నాకు కొంచెం ఎక్కువగానే ఉంటారు అనమాట. అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే ఇంకా కంప్లీట్గా కనిపించడానికి ఇష్టపడరు. అమ్మ వాళ్ళ తరపున 90% నాకు అడ్డు చెప్పే వాళ్ళు ఎవరు ఉండరనమాట, తీసుకో అని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ కొన్ని దగ్గరలో అయితే పర్మిషన్ ఉండదు కాబట్టి నేను వీడియోస్ అయితే షేర్ చేయలేకపోతున్నాను, అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. అమ్మ వాళ్ళందరికంటే కూడా మేమే ఫస్ట్ వెళ్ళిపోయి ఇంకా అక్షింతలు వేసి వచ్చాము. ఇంకా అమ్మ వాళ్ళు కూడా వెళ్ళి అక్షింతలు వేసి వచ్చేంత వరకు కింద వెయిట్ చేసామండి. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ అమ్మాయిని మీరు గుర్తు పట్టుంటారేమో, అన్న మ్యారేజ్ అప్పుడు చూసారనమాట 4 years బ్యాక్. సిరి తన పేరు, అక్క కూతురు అనమాట, మా అక్క కూతురు. సో తను ఇప్పుడు చూసారు కదా పెద్దగా అయిపోయింది. ఆడపిల్లలు చాలా త్వరగా ఎదిగిపోతారు కదండి, నాకు అదే అనిపించింది తనని చూడగానే. ఇంచుమించు నా హైట్ వచ్చేసింది, ఏజ్ చిన్న ఏజ్, 10th క్లాస్కి వెళ్తుంది ఈ ఇయర్. అన్న మ్యారేజ్ అప్పుడు చాలా చిన్నగా ఉండే, గమనించినట్లయితే అప్పుడు లవ్ కేక్కి మెహందీ పెట్టడము అవన్నీ చేస్తూ ఉంది. అన్న పెళ్లి మ్యారేజ్లో ఉంది. బట్ ఒక
4 ఇయర్స్లోనే ఇంత డిఫరెన్స్ వచ్చేసిందా అనిపించింది చూడగానే. నేను కూడా మధ్యలో ఒకసారి ఏమో చూశాను కానీ మళ్ళీ కలవలేదన్నమాట. సో ఈసారి చూసేసరికి పెద్దగా అయిపోయింది. లౌకి కూడా అసలు గుర్తుపట్టలేదు, సిరి అక్కవు కాదు నువ్వు, పెద్దగా అయిపోయావు అని చెప్పేసి మాట్లాడుతుందనమాట. సో ఇంకా లౌకే చూసారు కదండి, మా అందరికంటే ముందు వచ్చేసి ఫుడ్ పెట్టించుకొని టిఫిన్ తినేస్తూ ఉందన్నమాట. కుర్చీలు పెట్టి లౌకి అసలు దొరకలేదండి, ఋత్విక్ కూడా దొరకలేదు. మేమిద్దరమే అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేసుకున్నాము. ఇంకా మా వెనకేమో అమ్మ వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇప్పుడే వచ్చారనమాట, పెట్టించుకొని తింటూ ఉన్నారు. సో ఇంకా టిఫిన్ అయితే పొంగల్, తర్వాత వడ, ఇడ్లీ అవన్నీ పెట్టారు. బాగుండింది, బాగా ఆకలేస్తుండేది అనమాట. ఫాస్ట్గా అయితే కొంచెం టిఫిన్ అది తినేసి ఇంకా మళ్ళీ వెంటనే అయితే నెల్లూరుకి వెళ్ళిపోదాం అనుకున్నా. వెనక్కుంది కదండి అదంతా మా గ్యాంగ్, చాలా పెద్ద గ్యాంగ్. కాకపోతే ఈసారి మీకు పరిచయం చేయడానికి నాకు సెట్ అవ్వలేదు. నేను ఆ థాట్తో వెళ్ళలేదండి, వద్దులే వీడియోస్ అనుకునే వెళ్ళాను, లేదంటే షూట్ చేసుకునేదాన్ని. ఇంకా తర్వాత అనిపించింది అనమాట, అరే అందరినీ షేర్ చేయాల్సింది, మంచిగా ఉండేది కదా. ఇప్పుడు అన్న పెళ్ళప్పుడు అండి ఎంత చేంజ్ అయిపోయింది కదా పాప. అలాగా కొన్ని మెమరీస్ అయితే మనకంటూ యూట్యూబ్లో అలా ఉండిపోతూ ఉంటాయి. ఫైనల్గా ఇంకా టిఫిన్ తినేసి బయటకు వచ్చి కొంచెం ఫొటోస్ తీయని చెప్పేసి సురేష్ గారిని అడిగాను. నార్మల్గా ఎక్కడికైనా వెళ్తే నేను అసలు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎక్కువ తీసుకోను, అందరూ నన్నే చూస్తున్నారు అనే ఒక ఫీల్ ఉంటుంది అనమాట. బట్ ఎందుకు ఆ రోజు కొంచెం ఉదయాన్నే కదా కొంచెం ఎనర్జీగా అనిపించింది టిఫిన్ కూడా తినేసరికి. దానివల్ల కొన్ని ఫొటోస్ కూడా తీసుకుని, ఎవరు లేరు అందులోని బయట, అందరూ టిఫిన్ తినే హడావిల్లో, పెళ్ళి కూడా అప్పుడే అయింది కాబట్టి ఇంకా వెళ్తూ ఉన్నారనమాట. నాకు కొంచెం టైం దొరకడం వల్ల నేను ఇంక అక్కడ నిలబడుకున్నాను. ఇంక ఈలోపు నాన్న కూడా బయట ఉన్నారనమాట. కానివ్వండి వెళ్దాము, మళ్ళీ ఎండ వస్తుంది అంటా ఉన్నారు. సో ఇంకా నాన్న కూడా నిలబడి హాయ్ చెప్పంటే నేను చెప్పను, హాయ్ చెప్పను అని చెప్పి నవ్వుతున్నారు. సో వాళ్ళకి కొంచెం మొహమాటం ఉంటుంది కదా, హాయ్ చెప్పమంటే అదే నవ్వుతున్నారనమాట, నేను చెప్పను అని చెప్పేసి. సో ఇదండి. సో ఫైనల్గా ఇప్పుడు కొంచెం ఋత్విక్ దొరికాడనమాట నాకు. లౌక్యాని వెతికి ఇంకా నాకు దొరకలేదు, లౌక్యాని అయితే వదిలేశాను. ఇంకా ఋత్విక్ దొరికాడనమాట, తనతో కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాను. ఇంకా అమ్మ వాళ్ళైతే టిఫిన్ తింటూ ఉన్నారు. నేను కొంచెం ఫాస్ట్గా తినేసి బయట నిలబడుకొని ఉంటే ఆ చెట్లకి వాటికి బాగుందని చెప్పేసి కొంచెం ఫొటోస్ అయితే తీసుకున్నాము. సో మ్యారేజ్ది అండ్ ముందు రోజుది రెండు కలిపి వీడియోస్ అయితే పెట్టేశానండి. ఒకవేళ షూట్ చేసి ఉంటే మంచి వ్లాగ్స్ మీతో షేర్ చేసేదాన్నే అనిపించింది. తర్వాత ఫ్యామిలీ వ్లాగ్స్ అనేవి చాలా తక్కువ వస్తుంటాయి కదా, మనం వెళ్ళడం ఎప్పుడో సంవత్సరాలు పడిపోతుంది ఒకసారి కలుసుకున్న తర్వాత. ఫస్ట్ అయితే అసలు వెళ్ళలేనేమో అనుకున్నాను మ్యారేజ్కి కూడా, ఇంకా ఎలాగో కదిలాను. రావడం వల్ల నాకు కొంచెం రిలాక్స్ అయినట్లు అనిపించింది, అందరం కలిసాము. సో బాగుండింది అనమాట. సో అప్పుడప్పుడు లైఫ్కి ఇలాంటి రిలాక్సేషన్స్ కావాలి, మనకున్న రిలేషన్స్ని కూడా వదులుకోకూడదు. సో అందుకని చెప్పి ఇంకా నేను కూడా కొంచెం రియలైజ్ అవుతూ పనులు ఇవన్నీ పక్కన పెట్టేసి వస్తూ ఉంటాను. నెక్స్ట్ వ్లాగ్తో అయితే మళ్ళీ కలుసుకుంది. మీ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, బాయ్.